లేదు. అవునా? అయితే ఏంటంటే అదే ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ అవుతారా, సాధారణంగా మనకి డేట్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ అవుతుంది కదా, వాళ్ళు నోట్తో చేసినప్పుడు మనకి ఆ అనుభూతి వచ్చేస్తుంది. వాళ్ళు నోట్తో చేసినప్పుడు వచ్చేస్తుంది అనుభూతి. వచ్చేటప్పుడు వాళ్ళు మన లోపలికి పెట్టినప్పుడే వాళ్ళకి వస్తుంది. అప్పుడు మనకి రాదు, ఎట్ ఏ టైం రాదు. వాళ్ళ లోపలికి పెట్టినప్పుడే వాళ్ళకి వస్తుంది. అప్పుడే మనకి తెలీదు అది ఆ లిక్విడ్ మన లోపల పోయిందా లేదా తెలీదు. అయితే అసలు లోపల వేస్తే మొత్తం కొంచెమే చూస్తే ఆయిల్ ఏం కారినట్లు లేదే. ఏంటి ఏంటి ఆయిల్ ఏమి వచ్చినట్లు లేదే. నీకు అనిపించట్లేదా? నాకేమో కాదబ్బా, నాకేమో హాయిగా ఉంది. ఆయన చూస్తే ఆయిల్ వచ్చినట్లు అనిపించటం లేదే. అవునా? ఆయన దగ్గర అడుగు, వచ్చిందా లేదా అడుగు. నన్ను అడుగుతున్నారు. అదేంటది? అదే పడిందా అంటూ ఉన్నారు. తనకి తెలియదురా, ఆ లిక్విడ్ వచ్చేసి తనకి తెలుసుద్ది. తనకే తెలిసేస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారు కదా అప్పుడప్పుడు. ఆయిల్ వస్తుంది కానీ నాలో పడిందా లేదా అనేది డౌట్. అది మనకి తెలియదు, వాడికి తెలియదు, అది అద్దరికి తెలియదు. అది లోపలికి వెళ్తే అంతా బయటకు వచ్చేస్తుంది. కొంచెం ఒక్క చుక్క లోపలికి వెళ్తుంది. అవునా? లోపలికి వెళ్తేనే అది వాళ్ళ మైండ్ చాలా పవర్ అనమాట. వాళ్ళది చాలా పవర్. కొద్దిగా పోయినా కూడా పడేస్తుంది అంట. అవునా? చాలా వరకు బయటకి వెళ్ళిపోద్ది. నాకు అర్థం కాల ఆ పక్కంతా బయటకంటే. అసలు ఆయిల్ ఏమో వస్తుంది, నాలో పడిందో లేదో అర్థమై కావటంలా నాకు. అది మనకు అర్థం కాదు. నాకు ఒక్క దగ్గర అడిగితే కదా మనకు అర్థమయ్యేది. ఆ లోపల వేస్తే బయటకు వచ్చినట్టే ఉంటది. లోపలికి వెళ్ళిందా లేదా ఏం అర్థం కాదు. అయితే అది లోపలికి వెళ్ళి ఉంటది అంట. కొంచెమే వెళ్ళాలంట తిరిగి. ఆ కొంచెం వెళ్తేనే కడుద్దంట. అలాగంట. చాలా కదలకూడదు, కదలకూడదు, అటు ఇటు కదలకూడదు. లేచి అలాగే పడుకో ఉండాలి. ఇప్పుడు చేస్తారు కదా, చేసిన అలాగే పడుకో ఉండాలి. అటు ఇటు తిరగకూడదు. కొద్దిసేపు అయిన తర్వాత డ్రెస్ వేసుకో. నేను భలే కదులుతాను. నాకు ఫస్ట్ ఏం తెలియదు కదా, భలే కదిలేస్తుంటాను. అసలు పడిందో లేదో అర్థం అవుతుందా నాకు. అందుకని అది మనకి అర్థం కాదురా. కొంచెం బయటకు వచ్చినట్టే ఉంటది కానీ పోయింటది లోపలికి. ఆయన మళ్ళీ బయటికి తీసేసినప్పుడు ఆయిల్ అంతా పడిపోతుంది. వెంటనే తీయకూడదు. కొంచెంసేపు అయిన తర్వాత తీయాలి. అలాగే పడుకో ఉండాలి మన మీద అలాగే కొంచెంసేపు పడుకోండి. తర్వాత తీయాలి. వెంటనే తీయకూడదు అని చెప్పు. అది వాళ్ళకి ప్రాబ్లం. అలా వెంటనే తీయకూడదు. అవునా? మెల్ల కొంచెంసేపు తీస్తే నీళ్లు లాగొస్తుంది. వెంటనే తీస్తే వాళ్ళది బయటకు వచ్చేస్తుంది. అవునా? ఇంకోటి ఏంటంటే చేతితో చేసినప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది బాగా. ఏంటి? ఆయనది నేను చేతితో చేశాను అనుకో, అప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది. చాలా వస్తుందా? తెరలకు వస్తుంది కదా, అలా వస్తుందా లేకపోతే నీళ్ళలాగా వస్తుందా? నీళ్ళలాగా తెరల్లాగా. ఎలాగ అర్థమయ్యేది చెప్పవే. అంటే బాగా తిక్కుగా వస్తుందా? తిక్కుగా వస్తుంది. తిక్కుకుందా? చాలా వస్తుందా? అది లోపలికి వెళ్ళేటప్పుడు వస్తుంది. చేత్తోనే చేసే గోకు అది. వాళ్ళు మనకి చేసేస్తే వాళ్ళకి తెలియని అనుభూతిలో మనం తీసేయలేం కదా. అదే లోపలికి వెళ్ళాల్సింది. వెళ్ళిందా లేదా ఎలా తెలుస్తుంది అనేది అది మనకి తెలియదు. నాకు ఫస్ట్ అర్థం కాదు. అది లోపలికి వెళ్తే మనకి అర్థం కాదు. అది లోపలికి వెళ్ళిందా లేదా మనకి అర్థం కాదు. అయితే అది కొంచెం అలాగే అందుకే పడుకో ఉండాలి మన మీద. వెంటనే కదలకూడదు, చేయకూడదు. ఎందుకంటే అది పోకుండా ఉండాలని మన మీద పడుకోమన్నారు. వాళ్ళకి అయిపోతే వాళ్ళకి తెలుస్తుంది. కానీ లోపలికి వెళ్ళిందా వాళ్ళకి తెలీదు, మనకి తెలీదు. అవునా? అది వెళ్ళుంటది యాక్చువల్లీ. కానీ మనకి ఎలా లోపలికి వెళ్ళేది పడుతుందా లేదా ఏం అర్థం కాదు, తెలీదు. అది మనకి 1 month అయిన తర్వాతే అర్థం అవుతుంది. నాలో పెట్టాక కాటం లేదా ఆయనకి? నాలో అది పెట్టాడనుకో ఆయనది నాకు, అప్పుడు కాటల్లా ఆయిల్. ఏంటి నీలో? నాలో ఆయన పెడతారు కదప్ప వాళ్ళు. అవును. అప్పుడు ఆయిల్ రాటల్లా. ఎందుకు రాదు? వస్తుందిగా. రాటల్లా. ఏంటి తిక్కుగా రావట్లేదా? స్మూత్ గా పోద్ది కదా ఆయనది. నీలో పెట్టినప్పుడు స్మూత్ గా పోయిందా? స్మూత్ గా ఇప్పుడు పోతుంది, మొత్తం పోదు, సగం పోతుంది.
ఫుల్గా పోద్దురా, వాళ్ళు బాగా లోపలికి ఫస్ట్ టైం కదా అందుకని పోదు. ఇంకా 2 రోజులు అంటే నీది చిన్నది కదా, నాది పెళ్ళైన చిన్నది అనమాట, పెద్ద అందరం కాదు కదా మనకి చిన్నది. అసలు మనకి ఎవరు వేసింది కదా, మళ్ళీ ఇప్పుడే కదా కన్నే కదా, అది వేసిన తర్వాత వాళ్ళు చేయగా బాగా పెద్దది అవుతారు అందరం. పిల్లలు పెట్టేటప్పుడు ఇంకా పెద్దది అవుతుంది. ఇప్పుడు ఆఫ్ అయిపోతుంది, అయితే ఆఫ్ అయిపోతుంది, సగమే. ఏంటి సగం పోతుంది అయింది? అవునా? అవును, నీది రంధ్రం చిన్నది కదా, అందుకని నాది కూడా ఫస్ట్ టైం అంత సగం కూడా కాదు, కొంచెమే పోయేది. అది పెద్దది కాదు కదా, నాది చిన్నది కదా, అది పోగా ఆ తర్వాత పెద్దది అవుతుంది. నేను ఇప్పుడే కదరా ఏంటి ఇప్పుడు భయపడుతున్నావు అను? భయపడలేదురా, అసలు పోతుందే పోలేదా అనేది మా ఇద్దరికి డౌట్ అంతే. లేదు పోద్ది, ఏం భయపడవు, హ్యాపీ. అయితే ఫస్ట్ లో వెళ్ళినప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు, ఇప్పుడు తగ్గింది నాకు. బాగా నోట్స్ చేయండి, నోటితో చెప్తే తగ్గుద్దాను, అందుకే రోజు నోట్స్ చేయండి. చూసి వాళ్ళు కూడా నోట్స్ చేసేది, ఎందుకంటే అది బాగా ఇన్ఫెక్షన్ బాగా తెప్పిస్తే స్మూత్ పోతే నొప్పి ఉండదు, నీకు బాగా లోపలికి పోద్ది. వాళ్ళు పెద్ద రంధ్రం అవుద్ది నోట్తో చేశారంటే, అందుకే నోట్తో చేశారు వాళ్ళు. వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ చేయాలి కదా వాళ్ళు చేస్తే, అప్పుడు అందుకని మనము చేయాలి. చేస్తావా లేదా? చేస్తానులే, చేస్తా. ఏంటి ఎలాగా ఉన్నావు? అదే మాకు డౌట్ గా ఉంది. నిన్న జరిగిందా నిన్నేనా? నిన్న జరిగింది, ఈ రోజు జరుగుతుంది, ప్రెజెంట్ గా జరుగుతుంది. ఆయన వాళ్ళ ఫ్రెండ్ వస్తే వెళ్ళారు. సరేలే, ఏ పొజిషన్ లో ఉన్నావు చెప్తావా? ఏ పొజిషన్ లో ఉన్నావు? నేనా? అదే వాళ్ళ ఫ్రెండ్ వస్తే బయటకు వెళ్ళేసరికి నైట్ వేసుకున్నాం ఇప్పుడే. ఎక్కడున్నారు? బెడ్ మీద. కాదు, ఎక్కడ? నెల్లూరులో. ఇక్కడ నెల్లూరుకి ఎప్పుడు వచ్చావా? వచ్చాను, అక్కడ నిన్న ఫస్ట్ నైట్ అయింది. ఎక్కడ? కావిలి. అవునా? మొన్న రే, ఈరోజు 3 కదా. నిన్న నెల్లూరులో జరిగింది. ఈ రోజు నెల్లూరులోనా? ఈ రోజు నెల్లూరులోనే. మీ అమ్మ వాళ్ళు వచ్చారు అక్కడికి? వచ్చి మార్నింగ్ వెళ్ళిపోయారు. అయితే ఉంటాగున్నావా? ఎవరు లేకుండా? అదే ఈ రోజు ఆఫీస్ కి లీవ్ పెట్టారు, రేపు వెళ్ళిపోతున్నారు, ఇంకా రేపటి నుంచి వెళ్తారు. ఇప్పుడు వచ్చాడు వేళపాలు లేకుండా. అదే మేము తిట్టుకున్న వాడికి ఏదో వేళపాల లేకుండా వచ్చాడు అని. ఇంకేందిరా, థ్యాంక్స్ రా. మళ్ళీ ఏమన్నా డౌట్ ఉంటే చెప్తా, అడుగుతాను, ఏమనుకోకు. సరే ఓకేనా? ఇంకేంది, వస్తావా రావా? వచ్చేస్తా, రేపు వచ్చేస్తున్నా. దీవాళికి అక్కడ ఉండాలిగా ఇద్దరు. ఎక్కడికి? కావిలికి. ఊటీకిరా? ఊటీకా? ఆయన ఇంకా ఏం అనలేదు. అప్పుడు అనేదే కానీ ఇంకా మళ్ళా ఏం అనలేదు ఆయన. అదే ఇంకా ఈ 3 రాత్రులు లేకపోతే అసలు ఏం అందేమో డౌట్ నాకు. ఈ మగోళ్ళంతా అంతే అబ్బా, అప్పుడు ఒక మాట చెప్తారు. అంతా ఏంది అంతా నిన్ను తాకగానే వెంటనే ఇంట్రెస్ట్ వస్తుందని అంటున్నా. నాకు బాగా వస్తుంది, ఆయనకే డౌట్ వస్తుందా లేదా. ఏంది అలా అంటున్నావా? ఏమో, ఫస్ట్ మాకు నాన్ అఫీషియల్ బాగా అచ్చుబాటు వచ్చిందిలే. నాన్ అఫీషియల్ దొంగచాటుకు కలుసుకున్నప్పుడు భలే మూడు వచ్చేస్తుంది ఇద్దరికి. ఇప్పుడు అఫీషియల్ కలుసుకుంటున్నా కదా, కష్టం అవుతుంది రావడానికి. అదే అదే ఏం చేయాలి అబ్బా, నా బొందనా ఏం చేయాలి, ఎలా చేయాలి? అంతా ఎలా చెయ్యాలి అది? ఇప్పుడు నీకు మూడు తప్పించేసి చెయ్యి. అమ్మాయి కదా నువ్వు, అమ్మాయి దగ్గర బిహేవ్ చెయ్యి. సినిమా చూడలేదా? పడి సాధారణంగా జెంట్స్ చేస్తారు, నువ్వు లేడీస్ గా కొంచెం తెలిసే, ఎందుకంటే 2 రాత్రులు అయిపోయింది కాబట్టి ఇంకా నువ్వు అటాక్ అయిపో. నేను ఫస్ట్ టైం నేను చాలా భయపడ్డాను రా, చాలా భయపడ్డాను. కానీ పాపం నా మీద పడి చేసాడు, పాపం లోపలికి పోలేదు, ఎంత కష్టపడ్డాడు. పలికి ఆయనకి కష్టం పోలేదు. తర్వాత ఇంకా మళ్ళీ ట్రై చేస్తాం, మళ్ళీ పోలేదు. తర్వాత ఇంకా 1 వీక్ తర్వాత ఏమో బాగా ఇంట్రెస్ట్ ఇస్తాడు నోట్స్. అప్పుడు ఎవరో చెప్పించినట్టున్నారు నోట్స్ చేయమని చెప్తే, అప్పుడు పుట్టేడుపుడు చక్కని పోయింది లోపలికి. అప్పుడు బాగా పోయింది, నోట్తో చెప్తే మనకి.
మనకి ఆ ఇంట్రెస్ట్ పోయేంత వరకు, బాగా ఇంట్రెస్ట్ వచ్చేంత వరకు అది వచ్చేస్తుంది కదా లిక్విడ్. మనకి ఇప్పుడు మనం సాధారణంగా మనం చేసుకుంటూ వస్తుంది కదా, అది అలా నోటు చేస్తే అలాగా వచ్చేంత వరకు, నాకు వచ్చేంత వరకు వస్తే అప్పుడు ఆయన కొంచెం చేసి ఆ తర్వాత చేస్తాడు. వస్తే అప్పుడు బాగా చేసి ఫస్ట్ బాగా చేస్తాడు, బాగా బలంతా ప్రయోగించి మనకి అప్పుడు చాలా ఇదిగా ఉంటుంది. ఎలా తెప్పిస్తావా మీ ఆయనకి మూడు? మీరు పడి అది పట్టుకొని అంతా ఇప్పుతాను అదే ఇప్పుంటాను ఎందుకో నాదంతా తని తీసిస్తాడు. నేను కాదు, తన్నే తీసి బాగా ఎంత ముద్దు పెడతాను, చాలా ముద్దులు పెడతాను. ఇదా అంతా కాలు దగ్గర నుంచి అంతా ముద్దు పెట్టుకుంటూ వస్తాను. ముద్దు పెట్టుకుంటూ వచ్చి నాకు అక్కడ అది చేసి అక్కడ పెట్టి చేతితో బాగా చేస్తున్నాను. చేతితో చేసినప్పుడు ఇక్కడ నీళ్ళు లాగా వస్తుంది, నీళ్ళు లాగా వస్తుంది, బాగా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అప్పుడు వాళ్ళకి. వస్తుంది మన తాగానే అసలు నేను డ్రెస్ చూసి మా ఇంటికి ఇంట్రెస్ట్ డ్రెస్ ఏం లేకుండా చూస్తేనే మరి నిన్ను కూడా ఇను అది అదృష్టవంతురాలు. ఏంలే అదృష్టం నీకు వచ్చినా అది కాదబ్బా, నీకు అన్ని తెలుసు మీ ఆయన ఎలా మూవ్ చేయాలో. నాకు తెలియదు. అదే పెళ్లి అయితే అంతా తెలుస్తుందమ్మా, నాకే ఇప్పుడే కదా సీడీ చూసావా? సీడీ మా ఆయన చేస్తాడు. సీడీ చూస్తేనే ఇంత అర్థమైంది. అవునురా నిజంగా. నువ్వు చూడు మీ అందరికి చెప్పు. చెప్తున్నా ఆయనకి తెమ్మని చెప్పాను తనకి, వాళ్ళ ఆయన సీడీ చేస్తాను అలా చెప్పు, నువ్వు చెప్తాడు. అయితే మీ ఆయన చాలా కష్టపడ్డాడు అనమాట. చాలా కష్టపడ్డాడు. అది ఫస్ట్ టైం ఎవరికైనా కష్టమేరా. అదేదో కొంతమందికి కానీ అది బాగా అలవాటైన వాళ్ళకి పోద్ది అంతే. మనం 1 వీక్ అయిందిరా మాకు లోపలికి వెళ్ళడానికి. అసలు చాలా కష్టపడ్డాడు. పోనీలేదు ఇసుగు పుట్టింది వాళ్ళకి పోకపోతే, ఎందుకంటే వాళ్ళకి దాహం తీరద్దా, ఆ దాహం తీరకపోతే అంతవరకు భయం పరిగెత్తుంది అనమాట. అది ఆ తర్వాత ఇంకా అంతే సీడీలు అని తెచ్చి ఇద్దరం కలుస్తాము. అప్పుడే ఆయనకి ఆ సీడీ చూసేటప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు వస్తుంది. అక్కడే చేసేసుకుంటాం ఆ సీడీ చూసుకొని అక్కడే. అలాగే సీడీ చూడు నువ్వు కూడా, తను తెమ్మని. రేపు వెళ్తావు అయితే దీపావళికి. హ్యాపీ దీపావళి. అయితే నాకు సాటిస్ఫైడ్ గానే ఉంది, చాలా తృప్తిగా ఉంది ఆయన చేస్తుంటే. కానీ ఆయన పెట్టినప్పుడే బాగుంది, కానీ ఆయనకుందో లేదో నాకు తెలియటల్లా అంతే. అడుగు, నేను అడుగుతాను, చాలాసార్లు అడుగుతాను నీకు హ్యాపీ ఉందా. ఆయనకి లేదని చెప్తున్నాడు. అదేంటి కదా అంటున్నాడు, ఏమో నాకు అర్థం కావట్లేదు. నోట్తో చెయ్యాను, చెప్పే మాట నోట్తో చెప్పే ఇంట్రెస్ట్ చెప్పిన మాట నోట్తో చెయ్యి. చేస్తే వాడికి ఇంకా బాగా ఇంట్రెస్ట్ అవుతుంది. అప్పుడు లోపల పెడితే వాడికి బాగా వస్తుంది. బాగా చేస్తూ నీకు వచ్చేటప్పుడు తెలుస్తుంది వాళ్ళది. తెల్లగా చాలా వస్తుంది తెల్లగా. మంది తెల్లగా రావట్లేదా, మనకి మంచిగా అయిన తర్వాత చాలా రోజులు అయిన తర్వాత తెల్లగా వస్తుంది చూడు, అలాగా వాళ్ళకి చాలా వస్తుంది తెల్లగా, జిగడగా వస్తుంది. అలాగే నువ్వు చేతితో చేస్తూ వస్తుందా లేదా అని చూసి ఆ తర్వాత మనలో అర్థమవుతుంది అది ఎలా వస్తుంది. నేను బాగా చేస్తూ తీసుకుంటాను. ఇప్పుడు అయిందా లేదా? ఇప్పుడు అవుతూ ఉందా, అయిందా? అయిందబ్బా, నాకు హాయిగా ఉంది ఆయన చేస్తుంటే. కానీ దానికి ఉండాలి కదా. అదే తనకు ఉండటం లేదంటున్నారు, అదే బాధ వస్తుంది. చేతి చూడు, నోట్తో చెప్పేసి నోట్తో సరేనా. నోట్తో చేసిన తర్వాత పెట్టమన్నా నోట్తో బాగా. ఇంకేంది అలాగా ఇక్కడ అందరు వచ్చిన్నారు, మళ్ళీ కోలాహలంగా ఉంది. సరే బాయ్ రా. సరే గుడ్ నైట్. ఆయన చెప్పు బాయ్. గుడ్ నైట్ చెప్తా ఆయనకి. బాయ్ 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 బాయ్.